మానవాద్భుత మహాకట్టడం, దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. కిలోమీటర్ల పొడవైన గ్రావిటీ ప్రెజర్ కాల్వ, 203 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాలు, 98 కిలోమీటర్ల పొడవైన ప్రెజర్ పైప్ లైన్లు, 1832 కిలోమీటర్ల మేర నీటిని సరఫరా చేసే మార్గం, 190 టీఎంసీల గోదావరి నీళ్ల ఎత్తిపోత, 20 జిల్లాలకు ఉపయోగపడే డిజైన్, 37 లక్షల ఎకరాలకు సాగునీరందించే వరప్రదాయిని, 80,500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అతి తక్కువ కాలంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కనీ విని ఎరగని రీతిలో నిర్మితమైన బహుళార్థ సాధక ప్రాజెక్టు జయహో కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 1-2 బ్యారేజీలు, పంపులు, సొరంగాలు కాదు. అది కొన్ని వందల కట్టడాల సమాహారం. వేలాది మంది ఇంజనీర్లు, శ్రామికుల అహోరాత్రుల శ్రమైక సౌందర్యం అని చెప్పాలి. ఈ ప్రాజెక్టును మొత్తం 7 లింకులు, 27 ప్యాకేజీలుగా విభజించి పనులు చేస్తుంది ప్రభుత్వం. లింక్ 1 కింద మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నేపల్లి, గుంజేపడుగ, గోలివాడ పంప్ హౌజులు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ లింక్ 1 గుండెకాయ లాంటిది. దీంట్లో మొత్తం 110 కిలోమీటర్ల పొడవున్న గోదావరి నదిని రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి జలాలతో నింపి గోదావరికి పునరుజ్జీవం పోస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటిది, అత్యంత ముఖ్యమైనది మేడిగడ్డ బ్యారేజ్. ఈ బ్యారేజ్ను ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి గ్రామం దగ్గర నిర్మించింది. సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో 1632 మీటర్ల పొడవుత 16.17 టీఎంసీల నీళ్లు నిలిచి ఉండేలా 85 గేట్లతో నిర్మించింది. ఇందులో 17 అండర్ సూయిజ్ గేట్లు ఉన్నాయి. మేడిగడ్డ దగ్గర ఆగిన నీళ్లు వెనకకు 42 కిలోమీటర్ల పొడవునా నిలిచి ఉంటాయి. ఇట్లా నీళ్లు నిలిచి ఉన్నప్పుడు ఏ ప్రమాదం సంభవించకుండా గోదావరి నదికి ఇరువైపులా 2 కరకట్టలు కట్టారు. దాదాపు 3,500 మంది కార్మికులు పగలు రాత్రి శ్రమించి ఈ బ్యారేజీను పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటిది, గోదావరి నీళ్లను మొదట ఎత్తిపోసే పంప్ హౌస్ ఈ మేడిగడ్డ పంప్ హౌస్. దీన్ని గోదావరి నదిని ఆనుకుని కన్నేపల్లి దగ్గర నిర్మించారు. ఇక్కడ నుంచి గోదావరి నీళ్లు అప్రోచ్ ఛానల్ ద్వారా ఈ పంప్ హౌస్ లోకి వస్తాయి. ఈ పంప్ హౌస్ లో మొత్తం 17 మోటార్లను అమర్చారు. ఒక్కో మోటార్ సామర్థ్యం 40 మెగావాట్లు. వీటిని ఆస్ట్రియా నుంచి తీసుకువచ్చారు. ఈ మోటార్లలో ప్రస్తుతానికి 11 మోటార్లు మాత్రమే పనిచేస్తాయి. మిగిలిన 6ని భవిష్యత్తు కోసం రెడీ చేశారు. ఇక్కడి నుంచి గోదావరి జలాలు గ్రావిటీ ప్రెజర్ పైప్స్ ద్వారా ఇక్కడ కనిపిస్తున్న డెలివరీ పాయింట్కు చేరుకుంటాయి. ఈ 34 పైపుల ద్వారా గ్రావిటీ ప్రెజర్ కాలువలోకి విడుదలై ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం బ్యారేజ్ దగ్గర గోదావరి నదిలో కలుస్తాయి. అన్నారం బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చే రెండో బ్యారేజ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అన్నారం గ్రామం దగ్గర నిర్మితమైన బ్యారేజ్. సముద్ర మట్టము నుంచి 119 మీటర్ల ఎత్తులో 1270 మీటర్ల పొడవుతో 10.87 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఈ బ్యారేజ్ను నిర్మించారు. దీనికి 66 రేడియల్ గేట్లను బిగించారు.
ఒక్కో గేటు దాదాపు 140 టన్నుల బరువుంటుంది. ఇక్కడ ఆగిన గోదావరి నీళ్లు వెనకకు 35 కిలోమీటర్ల దూరం వరకు నిలిచి ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై నిర్మితమవుతోన్న మూడో బ్యారేజ్ సుందిళ్ల బ్యారేజ్. దీనిని కూడా గోదావరి నది మధ్యలో పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం సుందిళ్ల గ్రామం దగ్గర నిర్మించారు. 2017 జనవరిలో మొదలైన ఈ బ్యారేజ్ పనులు ఈ ఏడాది ఏప్రిల్లో పూర్తయ్యాయి. సముద్ర మట్టానికి 130 మీటర్ల ఎత్తులో 1426 మీటర్ల పొడవున 89 మీటర్ల వెడల్పుతో నిర్మితమైన ఈ బ్యారేజ్ నిలువ సామర్థ్యం 8.83 టీఎంసీలు. ఈ బ్యారేజీకి మొత్తం 74 రేడియల్ గేట్లు అమర్చారు. ఒక్కో గేటు బరువు 70 టన్నులు. ఇక్కడ ఆగిన నీళ్లు వెనుకకు 31 కిలోమీటర్ల పొడవున నిలిచి ఉంటాయి. ఇక్కడ కూడా గోదావరి నదికి ఇరువైపులా 2 కరకట్టల్ని నిర్మించారు. ఈ బ్యారేజ్ నిర్మాణంలో దాదాపు 4000 మంది కార్మికులు పనిచేశారు. బ్రిడ్జి మీదున్న రోడ్డు మార్గం ద్వారా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలకు ప్రయాణం మరింత సులభతరం అయ్యింది. తెలంగాణ దక్కన్ పీఠభూమి ప్రాంతం సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. గోదావరి నుంచి నీళ్లు మనకు రావాలంటే మోటార్లు పెట్టి పైకి ఎత్తిపోయాల్సిందే. అందుకే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 22 లిఫ్టులను, 22 పంప్ హౌజులను నిర్మించారు. వీటితోటి గోదావరి నీళ్లను రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ దాకా తీసుకుపోతారు. అందుకోసమని మన ఇంజనీర్లు పెద్ద పెద్ద మోటార్లను వాడిండ్రు. రామడుగు దగ్గరున్న ప్యాకేజీ 8లోని లక్ష్మీపూర్ పంప్ హౌజ్ అయితే ఏకంగా 139 మెగావాట్ల సామర్థ్యమున్న 7 బాహుబలి మోటార్లను ఫిట్ చేసిండ్రు. ప్రపంచంలో ఇంతవరకు ఇంత సామర్థ్యమున్న మోటార్లను వాడలేదు. ఇవి 115 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోస్తాయి. ఇట్లా బయటికొచ్చిన నీళ్లు పోచంపాడు నుంచి వస్తున్న 122 కిలోమీటర్ల పొడవైన శ్రీరామ్ సాగర్ వరద కాలువలో కలుస్తాయి. ఈ ప్రాజెక్టులో దాదాపు 203 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాలున్నాయి. కొండల్ని, గుట్టల్ని వాటి అంతర్భాగం నుంచి చీల్చుకుంటూ భూగర్భంలోనే ఓ కొత్త లోకాన్నే సృష్టించారు ఇంజనీర్లు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 7, ప్యాకేజ్ 8, ప్యాకేజ్ 12లో నిర్మించిన సొరంగాలు ఈ ప్రాజెక్టుకే హైలైట్ అని చెప్పాలి. అసలు ప్రపంచంలో నీటిని సరఫరా చేసేందుకు ఇంత పెద్దెత్తున ఎక్కడా సొరంగాలు లేవు, ఒక్క మన కాళేశ్వరం ప్రాజెక్టులో తప్ప. ప్రపంచంలో ఇంతవరకు ఇట్లాంటి నిర్మాణాలు ఎక్కడా జరగలేదు. అందులో భూగర్భంలో నిర్మితమైన కట్టడాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సర్జిపూల్లు, పంప్ హౌజులు, భూగర్భంలో విద్యుత్ సబ్స్టేషన్లు, వాటికి వెళ్లడానికి దారులు 1, 2 ఇలా ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మనకు కనిపిస్తాయి. ప్యాకేజ్ 6లో ఉన్న సర్జిపూల్ అయితే ఆసియాలోనే అతిపెద్ద సర్జిపూల్. సర్జిపూల్ అంటే భూగర్భంలో నిర్మితమైన చిన్నపాటి చెరువు. ఇట్లాంటి చెరువుల్ని మన ఇంజనీర్లు ఈ ప్రాజెక్టులో మస్తుగా గట్టిండ్రు. సొరంగాల నుంచి వచ్చిన నీళ్లు ఈ సర్జిపూల్స్ లో ఆగి అక్కడ నుంచి పంప్ హౌజుల ద్వారా బయటకు విడుదలవుతాయి. ఈ ప్రాజెక్టుకు మొత్తం 4627 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుంది. దీనికోసమనే 400 కిలోవాట్ సామర్థ్యంతో 6 సబ్స్టేషన్స్ ని, 220 కిలోవాట్ సామర్థ్యంతో 8 సబ్స్టేషన్స్ ని, 132 కిలోవాట్ల సామర్థ్యంతో 4 సబ్స్టేషన్లను, 33 కిలోవాట్ల సామర్థ్యంతో 1 సబ్స్టేషన్ను నిర్మించింది. ఇట్లా మొత్తంగా 19 కొత్త సబ్స్టేషన్లను నిర్మించింది ప్రభుత్వం. అలాగే ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భూగర్భంలో ఒక విద్యుత్ సబ్స్టేషన్ను కట్టారు అధికారులు. ఇగో ఇదే ఆ భూగర్భ విద్యుత్ స్టేషన్. దీన్ని ప్యాకేజీ 6లో నిర్మించారు.
దీని సామర్థ్యం 400 కిలోవాట్లు. వాస్తవానికి ఇంత పెద్ద సబ్స్టేషన్ను భూమి మీద కట్టాలంటే 60 ఎకరాల స్థలం అవసరం. కానీ ఇక్కడ మన ఇంజనీర్లు గ్యాస్ ఇన్సులేటెడ్ టెక్నాలజీ ఉపయోగించి జస్ట్ 27 గుంటల్లోనే గ్యాస్ సబ్స్టేషన్ను నిర్మించిండ్రు. దీన్నుంచే ఈ ప్యాకేజీ 6 మొత్తానికి కరెంట్ అందుతుంది. దీన్ని ప్యాకేజీ 6లో నిర్మించారు. చరిత్రలో కని విని ఎరగని రీతిలో మనం చేస్తున్న అపర భగీరథ ప్రయత్నంగా మనం చెప్పవచ్చు. ఎక్కడ కూడా ప్రపంచంలో ఇంత ఎత్తుకు ఇంత నీటిని మళ్లించడం అనేది ఇంతవరకు లేదు. ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద పేరు ప్రఖ్యాతులు కాంచబోతున్న పెద్ద బృహత్తరమైన ప్రాజెక్టుగా మనం పరిగణించవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టును.